హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గీతమ్మ వ్లాగ్స్ కాదండి, ఇప్పుడు చంద్రిక వ్లాగ్స్ అండ్ ఫుడీస్ అనమాట. ఏం లేదు, ఈరోజు సింపుల్ టాపిక్తో మేము ముందుకు వచ్చానమాట. మంచి వ్లాగ్ అనమాట. ఏం లేదు ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోతారా అండి? వెళ్ళిపోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక యూట్యూబ్లో చాలా రోజులు అవుతుంది, నెలలు అవుతుంది అనమాట. అందుకే సిద్ధు వీడియో ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేస్తున్నా. సిద్ధు నాకు లక్ అనమాట. అందుకే ఈరోజు కాదు, నిన్న సండే కాబట్టి నేను సిద్ధు కాలేజ్కి వెళ్ళాను అనమాట. 12:30కి వెళ్తే మాకు 1:30కి అవలో ఉందని చెప్పేస్తే మేము రోడ్డు మీద అట్లా కూర్చొని పాపం టైం స్పెండ్ చేసి 1:30 అవ్వగానే గేట్ తీశారనమాట. ఆ గేట్ తీసే లోపు ఒకసారి బయటకు వచ్చి అన్ని వివరాలు చెప్తుండనమాట. వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్లు అనమాట. వాళ్ళకు చెప్తున్నాడు ఎట్లెట్లా అని చెప్పేసి. ఇక నేనంటే పాతే కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు. సిద్ధు ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ చూసరికి ఫ్లెక్స్ ఉంది. ఫ్లెక్స్లో సిద్ధు ఫోటో ఉందన్నమాట. పోయిన సంవత్సరం వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి మార్క్స్ లిస్ట్ అక్కడ ఉందన్నమాట. 470కి 463 వచ్చినాయి. ఇక వాడు అంతలోపే వీడియోలు తీస్తున్నావా అని చెప్పేసి ఒక సెటైర్ వేసిండు అనమాట. ఇక ఆగట్లేడు, ఎందుకంటే మార్నింగ్ కూడా మంచిగా తినలేదంట. తింటాడు కానీ వాడికి సరిపడా, ఇప్పుడు ఇంట్లో తిన్నదానికి హాస్టల్లో తిన్నదానికి తేడా ఉంటుంది కదా. అందుకే అక్కడ నచ్చక సరిపోక వాడు తినలేదనమాట. ఇక నేను తెచ్చిన అన్నము అంటే బగారా రైస్ తీసుకెళ్ళి చికెన్ ఫ్రై అనమాట. ఇక నిమ్మకాయలు ఉల్లిగడ్డలు ఖచ్చితంగా ఉండాలి వాడికి, అవి తృప్తి తింటుంటాడు. నన్ను కూడా తినమన్నాడు కానీ నేనే కాకపోతే ఏంటంటే వీడియోస్ చేస్తూ తినుకుంటూ ఇట్లా చేయాలంటే నాకు కష్టం అని చెప్పేసి వాడు తిన్న తర్వాత నేను తినేసాను అనమాట. కొంచెం నాకేందంటే హ్యాపీ ఉందన్నమాట సిద్ధుని చూడగానే. వాడి ఫేస్లో ఏంటంటే ఇంకా నేను రాగానే కొంచెం కళ ఉంటుంది అనమాట, మమ్మీ వచ్చిందని. ఇక పిల్లలకి అంతే కదా, ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ తీసుకొస్తుంది మమ్మీ కనబడుతుందని చెప్పేసి వాళ్ళకి ఒక సంతోషం ఉంటుంది కదా. అంతే, వాళ్ళ పిల్లల ఆనందం అంటే మన పిల్లల ఆనందం మనకు ఆనందం అనమాట. ఇంతకు మించి మనకేముంటుంది చెప్పండి. అయితే ఏం లేదు టాపిక్. ఇక వాడు ఫుడ్డు కొన్ని తీసుకొని రమ్మన్నాడు అనమాట ఐటమ్స్. అవి లిస్ట్ చెప్పిండు, కొన్ని మర్చిపోయా, కొన్ని తీసుకురాలేదనమాట. వాడు కొంచెం నరిచిండు. అందులో ఐటమ్స్ ఏంటంటే పల్లీలు, బాదాము, జీడిపప్పు, శనగలు, బఠానీలు, ఖర్జూరము, ఇంకా గుమ్మడి గింజలు, ఇంకా అంటే ఫ్రూట్ సలాడ్, ఇవన్నీ తీసుకొచ్చిన అనమాట. ఫ్రూట్ సలాడ్ అయితే ఇంకా తిన్న తర్వాత తాగేసిండు. మిగతావన్నీ తీసుకొని హాస్టల్ రూమ్కి వెళ్ళి పెట్టేసుకొని వచ్చిండు. ఇంకా ఇంతేనండి. ఇక హాస్టల్కి పిల్లలు మనల్ని చూసి హ్యాపీ అవుతారు. పిల్లలందరికీ చెప్పాల్సింది ఏంటంటే మంచి చదువుకోండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం మీకు నెరవేరాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మా సిద్ధు ఏదైతే ఆ లక్ష్యంని మనసులో పెట్టుకున్నాడో అది అంటే నెరవేరాలని చెప్పేసి మనసారా కోరుకోండి. మీరు కూడా ఆ దేవుడి దయ కూడా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్ కూడా చేయండి, ఎందుకంటే మీరు నేను ఏ వీడియోలు చేయాలి, ఎట్లా ఉంటుంది కంటెంట్లు అని చెప్పేసి కొంచెం సలహా ఇవ్వండి. అంతే అండి. ఈ వీడియోని మీరు తప్పకుండా చూసి నాకు కొన్ని సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. మీ చంద్రిక. నేను చంద్రిక పేరు మార్చుకున్న వీడియో కూడా మీకు త్వరలో పెడతానండి. ఓకే అండి, బాయ్ బాయ్.